మూవీ అయితే బాగుంది. అంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా వాళ్ళైతే హైలైట్. అంటే ఫస్ట్ మూవీ కదా వాళ్ళకి బాగా చేశారు. బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే కొత్తగా ఏం అనిపించలే, అంత బాగా చేశారు. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అయితే లాస్ట్ అయితే పిచ్చెక్కిపోయింది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుందా, యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతుందా? ఫస్ట్ హాఫ్ ఏమో యూత్ కనెక్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ ఏమో ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే, లాస్ట్ ఇది జెంజీ కిడ్స్ చూడాల్సిన మూవీ అంటారా? యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అయితే అసలు చూడొద్దు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అయితే హైలైట్. ఇంకా మూవీ ఎలా ఉంది? అంటే హీరో హీరోయిన్ కి ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. మ్యూజిక్ అయినా ఎలా ఉంది? బాగుంది. అంటే జెంజీ కిడ్స్ బాగా సెట్ అవుతుంది అంటారా? సెట్ అవుతుంది సార్. స్టోరీ పరంగా ఎలా అనిపిస్తుంది? ఓకే, మంచి మెసేజ్. చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. యూత్ బాగుంది సినిమా బాగుంది. అదే మంచిగా ఉందా నాకు మేడం. ఇప్పుడు జనరేషన్ కి ఇది అవసరం మేడం, ఎందుకంటే తల్లిదండ్రులను కేర్ చేయరు కదా, వీళ్ళకి తగిన శాస్తి. ఇప్పుడు స్పీడ్ ఎంత ఉన్నారో అప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడి కష్టపడి పెంచుతారో అది తెలిసిన సినిమా. కానీ కొంచెం గలీజ్ ఉంది, నచ్చలేదు. లాస్ట్ మినిట్ లో నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ బాగుంది. యూత్ కు అవసరం చాలా, ఆడపిల్లలకు చాలా అవసరం, మగ పిల్లలకు కూడా చాలా అవసరం. పేరెంట్స్ కూడా, అంటే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. నాకు కూడా బిడ్డ ఉంది మేడం, కానీ నా బిడ్డ కూడా హాస్టల్లో ఉండి నేను చాలా కష్టపడి పెంచిన మేడం. కానీ నా బిడ్డ కూడా నా మాట వింటలేదు. కానీ నా బిడ్డ చూస్తలేదా బుద్ధి వస్తుంది తెలుసా, నీలాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ చాలా బుద్ధి వస్తుంది, ఇటువంటి వాళ్ళకి చాలా అవసరం. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ చించేసి యూత్ అంతా పక్కన కలిసిన మూవీ ఇది. చాలా బాగా చేశారు. బాగుంది సినిమా అయితే, చాలా బెటర్ ఉంది. సెకండ్ హాఫ్ చింపేశారు, బాగుంది. యూత్ పక్కన చూడాలి మూవీ అంతా. అందరు నచ్చుతుంది, చాలా బాగుంది. బాగుంది సినిమా, సెంటిమెంట్ బాగుంది, అంతా బాగుంది. ఏసీ మూవీ ఏసీ బాగుంది. బాగుంది చాలా. సూపర్. సేమ్ నాలాగానే అనిపించింది సినిమా అయితే. నా స్టోరీ అట్లనే, వాడేమో దెబ్బలు తిన్నాడు అక్కడ హీరో, నేనైతే అయితే ఇక వేరే లెవెల్ ఉండే స్టోరీ. మొత్తం జబర్దస్త్ ఉంది సినిమా అయితే. సేమ్ మారే అనుకున్న స్టోరీ. ఆ డేస్ లో అయితే నేను ఆమెనేమో చెప్తే నేనేమో ఇంటర్ ఉండే, 10th వచ్చాక నేను డిగ్రీకి వచ్చిన దాకా మంచిగా ఉండే. జబర్దస్త్ ఉంది అనుకోరా సినిమా. సూపర్. వీళ్ళు చూపించాలి, ఇది ఉన్న డైరెక్టర్లు అందరూ ఇది ఎట్లా అవుతుందో, ఇప్పుడు సమాజం ఎట్లా అవుతుందో అదంతా చూపించాలి. సూపర్. తీసేవారు ఎవరా కానీ హైలైట్. ఇదైతే బాగుంది సూపర్. బాగుంది సూపర్. సినిమా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. బాగుంది సినిమా. ఓకే, ఇద్దరు హీరో కూడా చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. చాలా బాగుంది, సూపర్, ఎక్సలెంట్. ఖచ్చితంగా పక్కా హిట్ అవుతుంది సినిమా. అందరు కూడా చాలా బాగా చేశారు. ఎమోషన్స్ మంచిగా ఉన్నాయి సినిమాలు, ఖచ్చితంగా చూడాలి, అందరు చూడాలి. చూడాల్సిన మూవీ, మంచి మెసేజ్ బాగుంది. మంచిగా ఉంది, బాగుంది మూవీ, చాలా బాగుంది. బాగుంది మస్తుంది. మ్యూజిక్ కూడా బాగుంది, పిక్చర్ కూడా బాగుంది, హీరో హీరోయిన్ కూడా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. ఈ మూవీ సొసైటీకి ఒక ఉద్దేశం ఇస్తారు. సూపర్ ఉంది. బాలన క్యారెక్టర్ అద్దరిపోయింది. చెప్పారు బాలన ఒకరుంటే జీవితం మొత్తం చూడాల్సిన మూవీ. వస్తుంది, హిట్ అవుతుంది. సూపర్. ఏం నచ్చింది ఇప్పుడు జనరేషన్ కి? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగున్నాయి. సేమ్ ఆన్ లైఫ్ స్టోరీ, సేమ్ లైఫ్ స్టోరీ.
ఓ, పాట పెట్టు. ఎలా ఉంది సినిమా? మామూలు సూపర్. చెప్తా 10 మంది చెప్తావా? 10 కాదు 20 మంది మొత్తం అన్నదమ్ములు వస్తారా? ఉంటారండి సినిమా మాత్రం. ప్రొడ్యూసర్ నేను సినిమా ప్రొడ్యూసర్. బాగుంది సార్. ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ మంచి కామెడీగా మంచి ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ ఎట్లా సెకండ్ హాఫ్ అనిపించింది? మంచిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపించింది. ఓకే, నీకు మంచిగా అనిపించింది. ఏజ్ తగ్గట్టుకుందా? బాగుంది. ఈజీయా? ఈజీ కాదు, చాలా బాగుంది. అరే బాగుంది కదా. సినిమా బాగుంది. సినిమా బాగుంది. మంచి మెసేజ్ ఉంది మూవీలో. మంచిగా పక్కా హిట్ అవుతుంది సినిమా 100% కొత్త సినిమా అసలు లేదు. చాలా 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 బాగుంది. ఆ సినిమాలో మీరు యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది మేడం. ఎక్సలెంట్ మూవీ అండి. ఫీల్ గుడ్ మూవీ, లవ్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అదిరిపోయింది.